నవరసంబులుకు నాట్య మయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. నవరసంబులుకు నాట్య మయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. పరమ పవిత్రమౌ పరమాత్మ గీతయే నేడు నాట్యం బాడుచుండెగనుమా. పరమ పవిత్రమౌ పరమాత్మ గీతయే నేడు నాట్యం బాడుచుండెగనుమ. మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు, మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు సహజాచలుని కంఠ శబ్దరీతి. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాది బోధను వినుము ఆర్యులార. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాది బోధను వినుము ఆర్యులార. వినుము ఆర్యులార. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతన్ దివ్య రీతి. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతన్ దివ్య రీతి. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. ఈ గీతా జ్ఞానగిరి కార్యక్రమం మొదలై నిన్నటికి 922 రోజులైందండి. ఈ రోజు 923వ రోజు. ఈ గీతా జ్ఞానగిరి కార్యక్రమం సంకల్పించి నిర్వహిస్తున్న శ్రీ విద్యాసాగర్ గురువు గారికి, శ్రీ వెంకటేశ్వర గురువు గారికి శ్రోతలందరి తరపున ధన్యవాదాలు, వందనాలు. ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్న ఆత్మస్వరూపులైన శ్రోతలందరికీ కైవల్యాశ్రమం తరపున, అలాగే శ్రీ శివరామ దీక్షితుల వారి అచల యూట్యూబ్ ఛానల్ తరపున హృదయపూర్వక స్వాగతం, వందనాలు. కార్యక్రమాన్ని ప్రారంభించమని గురువు గారిని కోరుతున్నానండి. సర్వము గురువుమయము, సర్వము గురువుమయము. భవరోగ వైద్యుడతడని తెలియుము, సకల విద్యల నిలయము. దక్షిణామూర్తియతడని తెలియుము. మూగవాణి మాటను, ఈ మూగవాణి మాటను శ్రోతలు కోటలు దాటింతురు. గురుకృపా సిద్ధితోనే నేనెంత ఆనందముందినానో. నిజయోగి శ్రీకృష్ణుడు నిజ భక్తుడైనట్టి అర్జునుండు. వీరి సంవాదామృతం జనుల రమణ పాలిట అమృతం. వేదవ్యాసుడు దీనిని జనుల ఎద వికసించునట్లుగాను మహాభారతమందున వెలిగించే కోటి సూర్యుల వెలుగుతో. నిత్య సత్య శాశ్వతమైన పరిపూర్ణంలో లేఖనే జరుగుతున్నట్లుగా మనకు తెలియబడుతున్న పవిత్రమైన శ్రీమద్ భగవద్గీత జ్ఞానేశ్వరీయ జ్ఞానయజ్ఞంలో ఈరోజు 923వ రోజు, అంటే సెప్టెంబర్ 12వ తేదీ మంగళవారం రోజున దైవాసుర సంపత్తి విభాగ యోగంలో 17 భూతేషు అలోలుప్త్వము, 18 మార్ధవము, ఈ 2 సుగుణాలని తెలుసుకునేదానికి ముందుగా కృష్ణ ప్రభువుల కంద పద్యంలో పరమ పురుషుడు అంటే పరిపూర్ణము ఎలా కదలదో కృష్ణ ప్రభువుల ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దామా? శ్రోతలందరికీ ఈ కంద పద్యంతో 31వ అద్భుతమైనటువంటి కీలకమైనటువంటి కంద పద్యంతో శ్రోతలందరికీ సాదర స్వాగత సుమాంజలి. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవత కృష్ణదేశిక ప్రభులు రచించిన
292 కందార్థ దరువులు సంపూర్ణంగా జ్ఞానయజ్ఞంలో రోజుకొకటి చొప్పున వ్యాఖ్యానించబడిన విషయం శ్రోతలకు విదితమే. ఈ కందార్థ దరువులను రచించిన 19 సంవత్సరాల వరకు అవి ముద్రణకు నోచుకోలేదని, వాటిలోని నిగూఢ భావాలను మరింత స్పష్టం చేస్తూ రచయిత క్షరాక్షరోపాధి ద్వయదోషరహిత పరమతత్వ కందములు 261 రచించారని, తదుపరి సద్గురు శుభాశీస్సులతో ఈ రెండూ కలిపి ఒకే పుస్తకంగా ముద్రించారని పెద్దలు చెప్పగా విన్నాం. పుస్తకం ఇప్పుడు మన భక్తులతో చాలా మంది దగ్గర ఉంది. ఈ కంద పద్యాలు భగవద్గీతకు ఉత్తర గీత వలె సద్గురు భక్తులకు కందార్థ దరువులలోని ఎన్నో సమస్యలకు సమాధానమై విలసిల్లుతోంది. ఎంతో ఉపయోగకరమైనటువంటి ఈ కంద పద్యాలను రోజుకు ఒక్కొక్కటి చొప్పున వివరించాలని అడిగిన ప్రత్యక్ష శ్రోతల కోరిక మేరకు జ్ఞానయజ్ఞంలో శ్రీకృష్ణ పరమాత్మ సందేశానికి ముందే ప్రతిరోజు కృష్ణ ప్రభువుల దర్శనం మహద్భాగ్యంగా భావిస్తూ ముందుకు వెళదామా? కదలడట పరమ పురుషుడు కదలిక మాయయట, ఇట్టి కదలికకేదో మొదలన పెద్దలు బల్కిరి, కదలనిదే కలదు లేదు కదలిక ఎనుచున్. చూడండి, శ్రీమద్ భగవద్గీత ప్రబోధకి కృష్ణ ప్రభువుల కందపద్య ప్రబోధకి ఏం తేడా లేదండి. ప్రశ్న మనకు 28వ కందపద్యంలో గురువు గారు సూచన చేసేసారండి. పరమ పురుషుడు ఉండేది, లేనిదే ఎరుక, లేని ఎరుకను వదిలేయి, ఇది గురువు చెప్పింది. శిష్యుడు అడిగింది ఏంది? పరమ పురుషుడు అంటే ఎవరు, ఎరుక ఎట్లుంటది, దాన్ని నేనెట్టు వదలాల. ఇది శిష్యుడి ప్రశ్నలు ఈ 3 అండి. మనకు జరిగింది చూడండి, 28, 29 ఒకే రోజు జరిగాయి కదా. ఎప్పుడు కూడా మనకు గురువు నోటి మాట వెంటే శిష్యుడు ప్రయాణం చేయాలి. గురువు ఏం చెప్పారు? పరమ పురుషుడు లేనిది ఎరుక, లేని ఎరుకను వదిలేయి. శిష్యుడు ఏమడిగాడు? పరమ పురుషుడు అంటే ఎవరు, ఎరుక ఎట్టుంటది, నేనెట్ట వదలాల. ఇక్కడ లేనిదే అనే మాట వదిలేశాడు కాబట్టి, అంటే శిష్యుడికి ఎరుక నిజమనుకొని అనుకోవడం వల్ల నేను అనేది అతనికి స్పృహలో ఉంది తప్ప లేని అనే మాట స్పృహలో లేదు. అదే దాని భావం చెప్పడానికి మధ్యలో ఒక గ్యాప్ తీసుకున్నారు నిన్నటి రోజున కృష్ణప్రభు. నిన్న ఎక్కడ కర్త లేకుండానే మాట్లాడారు. నాయన, రాసిన కృష్ణప్రభు అనే నేను గాని, వింటా ఉండే నువ్వు గాని, మన ఇద్దరం కూడా లేని వాళ్ళమే. నేను పెద్దల చేత ఏది విన్నానో అది మాత్రమే నా చేత నీకు చెప్పబడుతుంది అనేది నిన్న సారాంశం. ఏం విన్నాడు? సేమ్, కొత్తగా ఏం చెప్పట్లేదు. మీకు సద్గురు మనకు 28లో ఏం చెప్పారో అదే చెప్తారు ఇక్కడ, కానీ ఒక్క మాటలో సమాధానం చెప్పేస్తున్నారండి. ఈ స్టైల్ అనేది నేను ఎక్కడ చూశానో మీకు ప్రూఫ్ చెప్తాను. ఎందుకంటే నేను కృష్ణ ప్రభువుల్ని, కృష్ణ పరమాత్మని ఒకరే అని ఒక పుస్తకం రాశాను, చిన్న పుస్తకం, అది కూడా చూశారు. శ్రీకృష్ణ పరమాత్మ శ్రీకృష్ణ దేశికుల తులనాత్మక పరిశీలన. ఆ పుస్తకంలో నేను చెప్పిన విధానం కూడా ఇదే మరి ఉంది. అది మళ్ళీ ఇక్కడ చెప్పాల్సి వచ్చింది. 2వ అధ్యాయం 54లో అర్జునుడు ఏమని ప్రశ్నిస్తాడంటే, అయ్యా స్థిత ప్రజ్ఞుడు అంటే ఎవరు? సేమ్ టు సేమ్ 2వ అధ్యాయం 54 చూసుకోండి. ఇదో స్థిత ప్రజ్ఞుడు అంటే ఎవరు అంటే పరిపూర్ణుడు అంటే ఎవరు? ఇక్కడ పరమ పురుషుడు అంటే ఎవరు, ఆడ పరిపూర్ణుడు అంటే ఎవరు? ఇంతేనండి. స్థిత ప్రజ్ఞుడు అంటే ఎవరు? కా భాష ఎలా ప్రవర్తిస్తాడు? స్థితదిహి కిం ప్రభాషిత కిమాసీత వ్రజేత కిం. నిజానికి పరిపూర్ణం అంటే ఎట్టుంటుంది, పరిపూర్ణుడు ఎట్టుంటాడు, అతని ప్రవర్తన ఎలా ఉంటుంది, అదే ప్రశ్న ఇది. చూస్తాం. దానికి ఆన్సర్ ఏం తెలుసా? పక్కన ఒకే శ్లోకంలో సమాధానం ఇచ్చి పుస్తకం అంతా 18 అధ్యాయాల వరకు కొనసాగుతుంది. దాని పక్కన ఆన్సర్ చూసుకోండి, 55. మొత్తం ఆ 55 శ్లోకంలో ఏముందంటే, అంటే భగవద్గీతలో బోధ అర్థం చేసుకున్నాక తొలి ప్రశ్న అదేనండి.
ఆన్సర్ ఏముంది? పరమ పురుషుడు అంటే వాడు. ఎవరు పరమ పురుషుడు అంటే? ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్. వాడితో సహా. జహాతి అంటే జయించడం అండి. జహాతి అంటే జయించడం అండి. ప్రజహాతి అంటే నేను అనే ఎరుక లేకుండా జయించినటువంటి వాడు. వాడే పరిపూర్ణుడు. ప్రజహాతి యదా కామాన్. ఏం కామాన్? సర్వాన్ కామాన్, కోరేవాడితో సహా. నాగేశ్వర ప్రసాద్ ఏం జయించాలంటే నాగేశ్వర ప్రసాద్ అనే అబద్ధపు గుర్తుతో సహా తనను తాను జయిస్తే అప్పుడు అతను ప్రశాంతుడు, పరిపూర్ణుడు. ఇది ఈ ఒకే శ్లోకంలో రాబోయే 18 అధ్యాయాల సారాంశం ఇమిడి ఉందండి. జహాతి యదా కామాన్, యదా ఎప్పుడైతే సర్వాన్ కామాన్ ఎరుకను జయించాడో, ఎక్కడ? మనోగతాన్, ఎన్నో జన్మలుగా పనికి వస్తా ఉండేటువంటి, ఎన్నో జన్మలకు కారణమైనటువంటి అబద్ధపూర్తైన మనసును ఎప్పుడైతే జయించాడో ఆయన పరిపూర్ణుడో. ఎటుంటాడు తెలిసాడు ఆయన? ఆత్మని ఏవ, తన యందు, ఆత్మన తుష్ట, తానకు తానుగానే, తుష్ట నిత్య తృప్తితో, నిత్య తృప్తితో అచల పరిపూర్ణుడు పరిపూర్ణం చేత రమించబడుతుంటాడు. ఎవరు ఆయన? స్థిత ప్రజ్ఞ తదా ఉచ్యతే. అప్పుడే అతను స్థిత ప్రజ్ఞుడు, పరిపూర్ణుడని చెప్పబడును. ఆన్సర్ దీంట్లో అయిపోయింది. మరి ఎట్టా అనేదానికి ఇంకా కొనసాగుతుంది భగవద్గీత అంతా. దుఃఖేషు అనుద్విగ్నమనః. అతను దుఃఖములు కలిగినప్పుడు దానికి స్పందించడు, సుఖములు కలిగినప్పుడు స్పృహ కోల్పోడు. ఇది కొనసాగుతుంది అనమాట సగంగా. ఎంతవరకు? 72వ శ్లోకం వరకు. 72 7 + 2 9. అక్కడికి భగవద్గీత అయిపోయింది. మళ్ళా ప్రశ్న వస్తుంది కాబట్టి 3వ అధ్యాయం స్టార్ట్ అవుతుంది. ఇది కృష్ణ పరమాత్మ స్టైల్. ఆ కృష్ణ పరమాత్మ ఇక్కడ కృష్ణ ప్రభుగా వచ్చి బోధిస్తున్నాడు. ఏనండి, కందపద్యం దగ్గరకు వచ్చేసేయండి. చూడండి, ఈరోజు కదలడట పరమ పురుషుడు. ఈయన పరమ పురుషుడు అని ఆయన పరిపూర్ణుడు అన్న ఒకటేనండి. పరమ పురుషుడు అన్నా, పరిపూర్ణుడు అన్నా, పరిపూర్ణము అన్న ఒక్కటే. కదలడట పరమ పురుషుడు, కదలిక మాయయట. కదలిక, ఎవరైతే కదలికను గురించి తెలుసుకుంటున్నారో తెలుసుకుంటున్న వాడితో సహా కదలిక మాయా. ఇట్టి కదలికకేదో మొదలన పెద్దలు పలికిరి. పెద్దలు ఏమని పలికారంటే, మూలము లేని ఈ గుర్తెరిగే శరీరానికి ఏడ మూలం ఉంది అని చెప్పినారంట. కదలనిదే కలదు, పరిపూర్ణం మాత్రమే ఉంది. లేదు కదలిక, కదలిక లేదు అనుచు అని పెద్దలు పలికిరి చెప్పారు. 30లో ఏం చెప్పారు? నేను పెద్దల చేత వినింది నీపై దయబుట్టి చెప్తానన్నారు. ఏం చెప్పారు పెద్దలు? ఇది చెప్పారండి. ఎక్కడ చెప్పారు? భగవద్గీతలో చెప్పారు. అంతకుముందు ఎక్కడ చెప్పారు? యోగ వాసిష్టంలో చెప్పారు. అంతకుముందు ఎక్కడ చెప్పారు? వేదోపనిషత్తుల్లో ఉండే సారాంశం. అంతకుముందు ఎక్కడుంది? సృష్టికి ముందు సద్గాదౌ, సృష్టికి ముందే ఆ పరిపూర్ణం ఉంది. సృష్టి మధ్యలో లేనిది ఎట్లా ఏర్పడింది? లేనిదంటే ఎట్లా ఏర్పడిందండి? ఇదే కదా మీ ప్రశ్న. క్వశ్చన్ నెంబర్ 1. ఎవరన్నా సద్గురు భక్తులు రాసుకోవాలంటే రాసుకోవచ్చు. నేను అడిగిన ప్రశ్న పరంపర కరెక్ట్ ఉందా? కరెక్టే గురుగారు, కరెక్ట్. సృష్టి కదలడట పరమ పురుషుడు అండి. కదలకుండా ఉండేది పరిపూర్ణం అండి. అంతటా ఉంది, ఇప్పుడు కూడా ఉందండి. నేను మాట్లాడుతూ ఉండేటప్పుడు గాని, నేను మాట్లాడక ముందు గాని ఏది ఉందో అది ఎప్పుడు అదే ఉందండి. సృష్టి లేదండి. ఎట్లయ్యా పూజారి వెంకటేశం, మీకు అంత అర్హత ఎక్కడొచ్చింది? సృష్టి లేదనంత మనగాడివా నువ్వు? నీకు ఎట్ట తెలుసు? నాకు తెలుసు అని చెప్పలేదండి. సృష్టి లేదండి. ఎట్లా ఏర్పడింది అని మీ ప్రశ్న అయితే, నేనేం చెప్తున్నా కదా స్పష్టంగా. నేను కుండ బద్దలు కొట్టకుండానే చెప్తున్నాను కదా. బాగానండి. సృష్టి ఏర్పడలేదు. ఏర్పడిందని అనుకుంటున్నారండి. సృష్టి ఏర్పడలేదు.
ఏర్పడిందని అనుకుంటున్నారండి. ఉమ్, ఈ అనుకోవడం ఏందండి? ఉమ్, పంచభూతాలతో స్పష్టంగా తెలుస్తున్నది కదా, ఉమ్, మరి అనుకోవడం ఏందయ్యా అని మీరు అడిగినారంటే, ఉమ్, అయ్యా ముందు పంచభూతాలు ఎందుకు తెలుస్తున్నాయి అడగండి, చెప్తా. ఉమ్, పంచభూతాలు ఎందుకు తెలుస్తున్నాయి అని మీరు అడిగితే అప్పుడు చెప్తాను. ఉమ్, అబద్ధపు గుర్తు వలన, ఇది సమాధానం. ఉమ్, అబద్ధపు గుర్తు అనే పదం కొత్తగా మీరే నుంచి తీసుకొచ్చారండి ఆ, అని మీరు అడిగితే ఉమ్, దానికి ఆన్సర్ చెప్తాను చూడండి. అబద్ధపు గుర్తు అంటే చూడండి, లేని దానిని ఉన్నట్లు భావించే గుర్తు అబద్ధపు గుర్తు. అదేనండి. ఉమ్, ఉమ్, లేని దానిని ఉమ్, ఉన్నట్లు భావించే గుర్తు అబద్ధపు గుర్తు. అదే మాయే అబద్ధపు గుర్తు. ఉమ్, Yes, yes. మీకు దీనికి శంకరులు కూడా పిలుస్తాయి ఇక్కడికి. జగద్గురు ఆదిశంకర్లు కూడా వస్తారు ఇప్పుడు నాయంటే చూడండి. ఉమ్, అదేంటది? నిష్ప్రపంచం ప్రపంచతే అంటాడు. ఉమ్, అధ్యారోప అపవాదాభ్యాం నిష్ప్రపంచ ప్రపంచతే. ఉమ్, శిష్యానాం బోధయిష్యార్థం తత్వజ్ఞైః కల్పితం క్రమాత్. ఇది సూత్రం. ఉమ్, అచల పరిపూర్ణ ప్రబోధలో చాలా మంది తల పండిన వాళ్ళు నాకు ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి సూత్రం అండి ఇది. ఉమ్, వారు నాకేం చెప్పి వదిలిపెట్టేశారంటే, ఉమ్, అధ్యారోప అపవాదాభ్యాం నిష్ప్రపంచ ప్రపంచతే. ఇది అర్థం తెలుసుకుని రాపోయా అంటాడు ఆయన. రోజంతా గంట బోధించారు ఒక ఆయన. ఇది ఒకసారి చెప్పండి. అంటే అధ్యారోప గురుగారు అపవాదాభ్యాం, అపరాధాభ్యాం. ఓకే. రాగాదండి వా అపవాదాభ్యాం. అపవాదాభ్యాం. ఓకే. అధ్యారోప అపవాదాభ్యాం ఉమ్, నిష్ప్రపంచం ప్రపంచతే. నిష్ప్రపంచం ప్రపంచతే. ఆహా. దీనికి సమాధానం మాత్రం నేనే అంటే అధ్యయనం చేసి నిదానంగా అదే తేలిందండి. ఉమ్, దానికి ఆన్సర్ చూడండి. ఉమ్, శిష్యానాం బోధయిష్యార్థం ఉమ్, తత్వజ్ఞైః కల్పితం క్రమాత్. శిష్యానా బోధయిష్యార్థం ఉమ్, తత్వజ్ఞైః కల్పితం క్రమాత్. ఓహో. ఈ శ్లోకం మీకు ఎక్కడ పెట్టానంటే ఉమ్, పరిపూర్ణ దర్శినిలో ఉమ్, తత్వాతీత పరమతత్వాలు పుస్తకమంతా అయినాక తత్వాతీత పరమతత్వాలులో మొదటి పాటకు ముందు ఈ 2 లైన్లు సూచికగా పెట్టి ఉంటాను. అక్కడ ఉందండి ఇది. ఉమ్, ఇప్పుడు అది ఎందుకు చెప్పాల్సి వచ్చిందో చెప్తాను మీకు. ఉమ్, నాకు బత్తయ్య నాయన అని గురువు గారికి మంచి స్నేహితులు. గురువు గారు అంత వయసు ఆయనకి. గురువు గారు ఇప్పుడు నేను చెప్పిన శ్లోకం వాడలేదు. ఉమ్, గురువు గారి స్నేహితులు ఒక ఆయన ఉండేవారు, బత్తయ్య నాయన. ఆయన పేరు సహజాచల రాజయోగి అట. ఉమ్, ఆయన కూడా వాళ్ళ గురువు అదే ఇచ్చారట పేరు. ఉమ్, ఆయన చెప్పారు నాకు మొదట్లేను, ఇది జగద్గురు ఆదిశంకర్లు చెప్పిన ప్రసిద్ధమైన వాక్యం ఉందయ్యా, దీని అర్థం ఏందో తెలుసుకుని రాపు అన్న. ఉమ్, వారు చెప్పిన మాట ఇది, అధ్యారోప అపవాదాభ్యం నిష్ప్రపంచం ప్రపంచతే అని. ఉమ్, ఆయన చెప్పినప్పుడు కానీ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు కానీ నాకు ఇది బోధపడలేదండి. ఉమ్, మీకు చెప్తా ఉండేటప్పుడు కనిపిస్తా ఉందండి. ఉమ్, ఉమ్, బత్తయ్య నాయన కాలం చేసి, గురువు గారికి ముందే బత్తయ్య నాయన కూడా కాలం చేశారు. ఉమ్, అదే ఆయన్ని కూడా సహజాచల రాజయోగి అంటూ ఉంటారు. ఉమ్, మరి ఇప్పుడు మీకు చెప్తూ ఉంటే ఇది ఇంత స్పష్టంగా కనిపిస్తుంది అనమాట. ఉమ్, ఏం కనిపిస్తుంది అంటే పరిపూర్ణంలో ప్రపంచం లేదని కనిపిస్తా ఉంది. ఉమ్, బలవంతం చూడండి, పరిపూర్ణంలో ప్రపంచం లేదని కనిపిస్తుంది. అదే లేని వదలడం అంటే. ఉమ్, నా మాటలే మీకు కొంచెం తేడా కనిపిస్తా ఉంది చూడండి కదా. అవునండి. పరిపూర్ణంలో ప్రపంచం లేదని కనిపిస్తుంది. చూడు కృష్ణబాబు పెట్టేశాడు. ఎందుకంటే మీరు అంత శ్రమపడతారు గురువు గారు, ఇది ఉంది కదా పద్యం పెట్టేయండి అని. మీకు సత్యంలో అసత్యం లేదు అనేది మీరు చెప్పేది ఏమండి? అంతేనండి, సత్యంలో అసత్యం లేదు. చూడు పక్కన ఒక మాట అయింది, చూడు చూడు అది లేదనకు ఉన్నది అదిగో అంటే అట్లా. మాటి మాటికి డైలాగ్ మాత్రం చెప్తూ ఉంటారు మైకులలో. కృష్ణప్రభులు చెప్పేసారు, వీళ్ళు చెప్పేస్తూ ఉంటారు. ఎట్టలేదో కూడా చెప్పాలి కదా. ఎట్టలేదో చెప్పేటువంటి వాడు అనుభవజ్ఞుడు. తాను అనుభవించి చెప్పాలా. అనుభవించకుండా చెప్తే ఎట్టుంటుంది తెలుసా? గుడ్రాలు డెలివరీ ఎక్స్పీరియన్స్ వివరించినట్టుంటది.
డెలివరీ ఎక్స్పీరియన్స్ గుడ్రాలు వివరించమంటే ఆవిడ తెలుస్తుందే. లేదు. అట్లా చెప్పకూడదు, మనం అట్లా అనుభవించకుండా చెప్పకూడదు పరిపూర్ణ బోధ ఎప్పుడు కూడా. కాబట్టి కదలడట పరమ పురుషుడు అంటే పరిపూర్ణమే ఉంది అని అర్థం అండి. కదలిక మాయట అనే దానికి ఇప్పుడు ప్రశ్నోత్తరాల రూపంలో వస్తున్నాం మీ దగ్గరికి. అబద్ధపు గుర్తు అంటే ఏమిటి అనే దానికి ఇంతసేపు వచ్చాం. అబద్ధపు గుర్తు అంటే లేని దానిని ఉన్నట్లు భావించుట. ఎవరు భావించారు? భావన భావించేవాడి కంటే వేరా? భావన భావన నిదానంగా చెప్పండి. భావన భావించే వారి కంటే వేరుగా. అట్లా మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇవాళ సూచనలు వస్తాను, ఇవాళ జాగ్రత్తగా ఉండాలి. చూడండి, ప్రూఫ్ చూడండి. కళలో ఆలోచించేవాడి ఆలోచనే కళలో కనిపించే వస్తువులంతా, అంతేగాని ఆ వస్తువులు ఆడ లేవు. సృష్టి కూడా అంతే. సృష్టి కూడా కళ్ళని వస్తువులు లాంటిది. అంతే, కలగనేవాడు సృష్టికర్త. కలగనేవాడు సృష్టికర్త, సృష్టికర్తది సృష్టి. ఇందులో మార్పు లేదు. మళ్ళీ చూడండి, సృష్టికర్తదే సృష్టి, సృష్టికర్త కలగనేవాడు. ఇంతవరకు సురస్వప్నం అయ్యా. ఇప్పుడు నేను చెప్పిన 2 వాక్యాలు సురస్వప్నం. సృష్టికర్త, సృష్టికర్తది సృష్టి, సృష్టికర్తే కలగనేవాడు, ఇది సురస్వప్నం. అది సృష్టికర్త సృష్టి వేరు కాదు. ఆహా, భావన భావించేవాడు వేరా? కాదు, ఒకటే. అట్లా సృష్టికర్త సృష్టి ఒకటే. ఒకటే. అదే అబద్ధపు గుర్తు, అది సురస్వప్నము. అంటే లేని దానిని లేదని నేననే అవసరం లేదు మీకు. లేని దానిని లేనని నేను చెప్పలే, చెప్పాల్సిన అవసరం కూడా లేదు. సురస్వప్నమైనటువంటి సృష్టిలో మాట్లాడుతున్న పూజారి వెంకటేశం లేనివాడు అని చెప్తున్నా మీకు. అంతేనండి. ఇప్పుడు మళ్ళీ ప్రశ్న, మీ ప్రశ్నకు నేనే వేస్తాడా? ఏంటండి భలే 4 ప్రశ్న సమాధానాలు చెప్పేశారు మీరు. ఇంత స్పష్టంగా పంచభూతాలు ప్రకృతి స్పష్టంగా ఉంది కదా అని మీరంటే దానికి ఆన్సర్ చూడండి. అన్నిటికంటే పెద్దది ఏది? పంచభూతాలు అన్నిటికంటే పెద్దది ఏది? పెద్దదంటే ఇప్పుడు మూలం వచ్చేస్తే ఆకాశం అనుకోవాలి. అదేనండి మాయ. కదలిక నేను కృష్ణ ప్రభువులు చెప్పిన పద్యంలో వరుసగా విచారిస్తున్నానండి. కదలట పరమ పురుషుడు, ఆకాశానికి అతీతంగా ఉండే పరమ పురుషుడు, పరిపూర్ణము అదే ఉండేది ఎప్పుడు. కదలిక జరిగింది ఆకాశంలోనేనా? అవును. కదలిక మాయట అంటే, మాయ అంటే ఆకాశమేనండి. మాయట ఇట్టి కదలికకు ఏది? భూమి తిరగడానికి. కదలిక అంటే ప్రారంభంలో భూమి చుట్టుతాను తిరుగుతాండేదని పెట్టుకోవాలి మనం. అవునండి. భూమి ఆకాశానికి మధ్యలో ఉండేదే సృష్టి, భూమి ఆకాశానికి అతీతంగా ఉండేది పరిపూర్ణం. బాగా గుర్తుపెట్టుకోండి. ఇదో కదలిక మాయట. ఇట్టి కదలికకు ఏదో మొదలు క్వశ్చన్ మార్క్ పెద్దలు పలికారు. చూపిస్తాను. ఇప్పుడు మొదలు మీకు లేదని చూపిస్తాను. అది సూత్రం. ఈ ప్రపంచానికి మూలం లేదని చూపిస్తాను. విశ్వరూప సందర్శన యోగం కూడా అదే. చూపిస్తాను అంటే చూపించే నేను మాత్రం ఉన్నాను దాంట్లో. ఏమని చూపిస్తాను చెప్పండి నాగేశ్వర ప్రసాద్ గారు? ఇప్పుడు లేనట్టు చూపిస్తాం, ఉన్నట్టు చూపిస్తాం. అదే ఓకే. లేనిది లేనట్లు చూపించేసిన తర్వాత ఉన్నది ఉన్నట్లు చూపించడానికి లేని మనం లేమండి. చూడండి, ఇట్టి కదలికకి ఏదో మొదలు క్వశ్చన్ మార్క్ పెట్టుకోండి. ఇప్పుడు చెప్తాను వరుసగా. లేదని చూపిస్తాను. లేనిది లేదని చూపించేసిన తర్వాత ఉండేది ఉందని చూపించేదానికి మన ఇద్దరు లేదు. అది ఇంపార్టెంట్. అట్లా లెక్క చూడండి, కావాలంటే ఇప్పుడు చూపిస్తా చూడండి. నంబర్ 1, అన్నిటికంటే పెద్దది మీరే చెప్పారు. ఏదని? ఆకాశం. ఆకాశం. ఆకాశం అంటే అర్థం ఏంటి? ఆకాశం అంటే మాయ, కదలిక, శూన్యము. శూన్యం. మనకు శూన్యం అవకాశం ఇచ్చేది, కదలికకి అవకాశం ఇచ్చేది. ఎస్. ఆకాశం దేనికి అవకాశం ఇచ్చినప్పటికీ అదంతా ఆకాశ సంభూతమే తప్ప
పరిపూర్ణ సంభూతము కాదు. అదండి. మీరే చెప్పండి. ఆకాశం అనే పదానికి 2 అర్థాలు చెప్పారు మీరు. ఒకటి శూన్యము, 2 సంస్కృతం ప్రకారం అవకాశ పదార్థులు ఆకాశ ఇచ్చేది. అదండి. ఆకాశం దేనికి చోటిచ్చినప్పటికీ అది ఆకాశం యొక్క బిడ్డ లేకపోతే పిల్ల లేకపోతే ఆకాశ కల్పితం ఆకాశం అవుతుంది తప్ప పరిపూర్ణం ఎట్టవుతుందండి? అంతే. కాబట్టి పరిపూర్ణములో ఆకాశము శూన్యము. మీకు సందేహం ఉంటే అడగండి. ఇప్పుడు మెజిషియన్ మ్యాజిక్ చేస్తాడు కానీ అది పరిపూర్ణుడేం కాదు. అది ఆకాశంలో కాదు. ఆకాశంలో ఒక భాగం అదే పరిపూర్ణుడు కాదు. మెజిషియన్ ఇస్ నాట్ పరిపూర్ణం. మ్యాజిక్ ఒకే మాయే కావచ్చు. మెజిషియన్ మాయ చేసేవాడు కూడా అడు మాయే. అవును, అనుమానమే లేదు గురుగారు. మీరు చెప్పిన దాన్ని ఇప్పుడు నేను సమన్వయం చేసి చూపిస్తా. అది ఆకాశం ఓకే, మెజిషియన్ ఓకే. మీరు ట్రాక్ తప్పలేదండి. మీరు చెప్పింది ఇప్పుడు నేను సమన్వయం చేస్తాను దీనికి. అయ్యో, మీరు మెజిషియన్ ఎందుకు తెచ్చారు తెలుసా? పూజారి వెంకటేశ్వర ఇక్కడ మెజిషియను, పూజారి వెంకటేశ్వర ఇక్కడ మెజిషియను. బాగా గమనించండి. లేని దాన్ని లేదని చూపించేదానికి వచ్చిన పూజారి వెంకటేశం కూడా లేనివాడు, పరిపూర్ణుడేం కాదు. ఈజ్ రైట్. కృష్ణ పరమాత్మ అర్జునులు కూడా ఇంతే. ఏం అనుమానం పెట్టుకోబాకండి. మీరు చేసిన పోలిక రైట్. మీరే చెప్పండి. కర్చీఫ్ లో పావురాలు తీసినటువంటిది అబద్ధం. మెజిషియన్ కూడా అబద్ధమే పరిపూర్ణం ప్రకారం. అబద్ధమే. మరి పరిపూర్ణం ప్రకారం మెజిషియన్ అక్కడ అబద్ధం అయినప్పుడు ఇక్కడ మనిద్దరు మాత్రం నిజమైతే కాదు. అది మీరు చెప్పింది ఇంకా స్పష్టంగా హత్తుకున్నదండి ఇప్పుడు శ్రోతలకి. సరిపోయింది. ఇప్పుడు ఆకాశం ముందుకెళ్ళేదా? పరిపూర్ణములో లేని ఆకాశము లేదని చెబుతున్నవాడు కూడా పరిపూర్ణం ప్రకారం లేనివాడే. కానీ పరిపూర్ణం తెలిసినవాడు. పట్టుకోండి. అవును. మెజిషియన్ చేసి చూపిస్తున్నవాడు మెజిషియన్ కు ఎట్టా చూపించాలనేది వాడికి తెలిసి ఉంటది. అదే విధంగా పరిపూర్ణము లేని సృష్టిని లేదని చూపించేవాడు కూడా లేనివాడైనప్పటికీ పరిపూర్ణం తెలిసిన వాడై ఉంటాడు. ఆయన ములుగుచ్చేదానికి సంధి లేకుండా ఉండే తత్వజ్ఞుడు. ఆ తత్వజ్ఞై కల్పితం క్రమాత్, ఒక క్రమబద్ధంగా తత్వాన్ని కల్పించి ఉంచాడు గాని ఆ కల్పించినది ఏది అతను కాదు. అతని కంటే ఈ కల్పించిందంటే వేరైనదిగా ఉంది. ఎరుక సృష్టిలో గ్రంథాలతోనే ఈ యొక్క సాజన్మ సాకార సద్గురుమూర్తితోనే లేనిది లేదని ఉన్న దాంట్లో చూడాలి. ఈ పదాలు మళ్ళీ పలకలేను. లేనిది లేదని ఉన్న దాంట్లో చూడాలి. లేనిది లేదని ఉన్న దాంట్లో చూడాలి. నా గుర్తు కోసం చెప్పుకుంటాను 2 సార్లు. ఇప్పుడు మళ్ళీ అంతే. ఆకాశం అయిందండి. నెక్స్ట్ గాలి. పరిపూర్ణంలో ఆకాశము లేనిది. ఆకాశములో అవకాశాన్ని పొంది O2 అంటారండి. O2 అంటే ఆక్సిజన్. అది పూర్తిగా కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువగా అందులో ఉండేదండి. CO2 అది లేనిదని మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు అది లేనిది, అది దానికి అదే శత్రువు అండి. చూపిస్తాను మీకు. సినిమా థియేటర్లో కానీ ఎక్కడన్నా పోయినప్పుడు ఎర్రగా సిలిండర్లు పెట్టింటారు. అవేం తెలుసా మీకు? అవి మన అగ్నిని ఆర్పడానికి. దాంట్లో ఏముంటుంది తెలుసా మీకు? దాంట్లో కార్బన్ డైఆక్సైడ్. ఎస్, కార్బన్ డైఆక్సైడ్ ఎక్కడి నుంచి వచ్చింది? దీంట్లో మన గాలిలోంచి. చూడండి, కార్బన్ డైఆక్సైడ్ అంటే అగ్గిని ఆర్పేది. దీపం వెలిగేటప్పుడు బాగా వెలుగుతుంది, నోటితో ఉఫ్ఫను ఊపితే ఆరిపోతుంది. దీపము వెలగడానికి ఉపయోగపడింది ఆక్సిజన్. ఆక్సిజన్ లేకుండా మండదండి. దీపం వెలగడానికి ఉపయోగపడింది ఆక్సిజన్. దీపాన్ని ఆర్పడానికి ఉపయోగపడింది కార్బన్ డైఆక్సైడ్. చూసుకోండి, దీపాన్ని మీరు ముట్టిస్తారు, నేను ఉఫ్ఫను ఊపుతాను నోట్లో నుంచి.
ఆ, నేను ఉప్పని ఊపితే ఆక్సిజన్ అనేది నేను పీల్చుకునేది ప్రాణశక్తిని ఆక్సిజన్ అంటాం. ఆ. అపాన వాయువే కార్బన్ డైఆక్సైడ్. అంతే. ఇప్పుడు మనం గాలి పీల్చుకుంటున్నాము, ఆక్సిజన్ పీల్చుకుంటే కార్బన్ డైఆక్సైడ్ వదులుతున్నాం. ఇప్పుడు ఈ రకంగా దాంతోనే ప్రొడ్యూస్ అయింది కార్బన్ డైఆక్సైడ్ ఎక్కడ? మన శరీరంలో ప్రక్రియ వల్ల ప్రొడ్యూస్ అయింది కదా. అదే కదా నేను చెప్తాను, సైకిల్ అండి ఇది. ఇది ఒక సైకిల్. డైనమోలో శక్తి ఉత్పత్తి అయితే ముందర లైట్ కనపడుతుంది, వెనకాల చక్రం తిరుగుతా ఉంటే దానికి అది తగులుతా ఉంటే అది తిరుగుతా ఉంటే ముందర లైట్ వెలుతురు కనపడుతుంది మనకు. అవును. అంటే మన శక్తిని మనమే తయారు చేసుకొని మనమే మురిసిపోతూ కొత్త వస్తువు కనిపెట్టినామనుకుని భ్రాంతి చెందుతున్నామని ఈ రోజు మీ వల్ల తెలిసింది. క్లియర్గా ఆకాశంలో తనకు తానుగా తోచిన శక్తి ప్రాణశక్తి అండి. ప్రాణశక్తి అంటే అది కలిసే ఉంటది, ప్రాణము అపానము కలిసే ఉంటది. పీల్చుకునే గాలిని ప్రాణము అంటావు, వదిలే గాలి అపానం అంటావు. బాగుంది. తీసుకునే గాలి ప్రాణము, వదిలే గాలి అపానం. ఓకే. ప్రాణ అపాన వ్యాన ఉదాన సమన. ఈ శరీరంలో 10 రకాలు, బయట 49 రకాలు. శరీరంలో 10 వాయువులు అంటారు, 14 వాయువులు గాను 96 తత్వాల్లో ఎక్స్ప్లెయిన్ చేశారు. కానీ ఇది సృష్టిలో 49 రకాలు అని దూర రమణయ్య స్వామి అదేదో ఒక విమల పూర్ణ బోధ శతకంలో ఎక్స్ప్లెయిన్ చేశాను. వేదాంత మోక్ష ఎరుకలో దీని క్లారిటీ చెప్పుకున్నాను ఆల్రెడీ. మొత్తం గాలి 49 రకాలంట, మరుత్తులు అంటాం. మరీచిర్ మరుతామస్మి అని మీకు నేను అది 10వ అధ్యాయంలో ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటానండి. కాబట్టి శూన్యము నుంచి సృష్టించబడినట్లు తనకు తానుగా తోచినటువంటి గాలి కూడా 2 రకాలుగా ఉంది. ఏది ప్రాణ అపానములుగా ఉంది. అది 49 రకాలుగా ఎస్టాబ్లిష్ అవ్వడం వలన భూమి మీద జీవరాశులు పెరగడానికి తరగడానికి కారణమై ఉందండి. ఆకు పచ్చగా ఉంటే చిగురిచి పువ్వులు పూస్తే అది వికసించినట్టు తెలుస్తుంది. మళ్ళీ వాడిపోవడానికి కూడా ఆ గాలే ఉపయోగపడుతుందండి. ఒక ఆకు రాలిపోతా ఉంటుంది, ఒక ఆకు చిగురిస్తా ఉంటుంది. ఆయన మన ఎవరు చెప్పినట్లుగా ఆకు రాలిపోయినప్పుడు చెట్టు ఏడవదు, చిగురిచ్చినప్పుడు చెట్టు ఏమి సంతోషపడదు. మాయలో జరుగుతున్న ప్రక్రియ ఒక ఆకు రాలడం, మరొక ఆకు చిగురించడం అనేది. కాబట్టి అచల పరిపూర్ణంలో తనకు తానుగా శూన్యమందు తోచినటువంటి గాలి. అవునండి, అవును. రెండవ భూతం గాలి అండి. ఇప్పుడు మీకు గురుగారు ఇక్కడ వచ్చిన ప్రశ్న, ఇప్పుడు ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ కారణం నేను కాదు, మరి దానికి కారణం ఎవరు? చెప్తాను. ఆడ మీరు నేను కాదన్నారే, నేను కాదు అంటే నాగేశ్వర ప్రసాద్ కాదని అర్థం. అవును. కానీ అబద్ధం గుర్తే కారణం, అందులో నుంచే వచ్చింది అది. నాగేశ్వర ప్రసాద్ కారణం కాదు, బాగా గమనించండి. నాగేశ్వర ప్రసాదే కారణం. అంటే పుట్టించేది చంపేది కూడా మాయే. అదేనండి, అంతే. పుట్టించేది అని ఏదైతే నమ్మునారో అప్పుడు మీరు చంపేది అనే అర్థం వస్తుంది మీకు. గురువు కట్ట కాదు, పుట్టించేదే లేదు అంటున్నాడు. పుట్టించేది ఉంటే కదా చంపేది ఉంటది. అవును. సద్గురుమూర్తి ఏమంటున్నాడంటే, కదలకుండా ములుగు చదువునికి సందు లేకుండా ఉండే తత్వమే నిజము. అసలు దీంట్లో ఏది పరిపూర్ణమంది పూర్ణమునందెరుక పుట్ట లేదనే శివ రామ దీక్ష. నేను చావు పుట్టుకలే తేలా, మీరు తెస్తున్నారంతే, అది లేదని చెప్తున్నా మళ్ళీ. ఇంకా మిగతా 3 భూతాలు ఉన్నాయి కదా చూడండి. ఆకాశము పరిపూర్ణములో శూన్యము. ఇప్పుడు శూన్యం నుంచి కదా మనం మాట్లాడుతున్నాము. తనకు తానుగా తోచిన గాలి ప్రాణ అపాన వాయువులుగా తెలియబడుతుంది తప్ప చావు పుట్టుకలు అనేది అప్పుడే తీసుకురాలేదు, మీరు తెచ్చారంతే. అంటే అది సమాజంలో వాడుకలో ఉంది కాబట్టి ఆ పదాలు మీరు తెచ్చారంతే. కాబట్టి గాలి అనేది ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్. ఈ గాలిలో హైడ్రోజన్, డ్యూటీరియము, లిథియము ఇవన్నీ కూడా ఉంటాయి. ఇవన్నీ కలిపి బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం ఏర్పడిందండి. బిగ్ బ్యాంగ్ సిద్ధాంతమే మనకు సృష్టికి సైన్స్ ఆధారం అండి. అది అగ్ని అంటే హైడ్రోజన్. ఉన్న పరిపూర్ణంలో లేని శూన్యము నుంచి తనకు తానుగా తోచిన గాలి సుడులు తిరగడం వల్ల హైడ్రోజన్ ఏర్పడింది. ఈ హైడ్రోజన్ కూడా ఎక్కడ శూన్యంలో ఏర్పడిందా పరిపూర్ణంలో ఏర్పడిందా గమనించండి. శూన్యంలో ఏర్పడింది.
అది గుర్తుపెట్టుకోండి. శూన్యంలో ఏర్పడింది, మాట్లాడుతూ ఉండేవాడు కూడా శూన్యుడు అని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇక్కడ కూడా ప్రాబ్లం ఇదే కదా గురుగారు, పరిపూర్ణంలో లేనెరుక అంటే పరిపూర్ణం లేనెరుక అవకాశం ఇస్తా ఉంది కదా, అది ఆకాశంలాగా అయిపోయింది కదా. పరిపూర్ణము లేనెరుక చూసింది అంటే లేనెరుక ఎప్పుడు మాయే, ఆకాశం ఎప్పుడు మాయే, ఆకాశంలో దోషింది మాయే. పరిపూర్ణంలో దోషం లేనెరుక అంటే పరిపూర్ణం కూడా ఆకాశంతో సమానం అయిపోయింది కదా అని మీరు అనుకుంటున్నారు అబద్ధపు గుర్తుతో. పరిపూర్ణములో శూన్యం అంటే ఏమని 2-3 వాక్యాలు చెప్పాను మీకు. పరిపూర్ణములో ఆకాశము శూన్యము అని చెప్పాను కదండి. మీరు ఇప్పుడు నాగేశ్వర ప్రసాద్ మాట్లాడుతూ ఉండేది భూమి తర్వాత, జీవరాశుల తర్వాత తెలియబడుతున్న అబద్ధపు గుర్తుతో, అంటే అవిద్యతో, 24 ఇంద్రియాలతో కలిపి 25వ జ్ఞాతగా మాట్లాడుతున్నారు మీరు. నేను బోధిస్తాను ఎక్కడి నుంచి, కదలడట పరమ పురుషుడు. ఆకాశానికి ముందే ఉన్నటువంటి పరిపూర్ణము అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది, ఎప్పుడు ఉంటుంది. అందులో లేకతోచిన లేనిరుక అనేటువంటి విషయం, ఆ లేని అనే పదం మర్చిపోయారు కృష్ణప్రభువుల శిష్యులాగానే. కాబట్టి పరిపూర్ణంలో ఆకాశం లేదు చూడు అని చెప్పి నేను బోధన మొదలెట్టా ఇవాళ. పరిపూర్ణములో ఆకాశము శూన్యము అని చెప్పాను. శూన్యములో అవకాశం ఇచ్చింది గాలి, పరిపూర్ణంలో ఇవ్వలేదని చెప్పాను. ఉదాహరణకు చెప్తానండి. ఒక గ్లాస్ నిండా నీళ్లు ఉంది. ఉదాహరణ, ఒక గ్లాస్ నిండా నీళ్లు ఉంది. గ్లాస్ లో ఒక చుక్క నీళ్లు పెట్టినప్పటికీ అది కింద పోతుంది. దాంట్లో ఇంక నీటికి స్థానం ఉందా? అట్లే ఉండండి. గ్లాస్ నిండికి నీళ్లు ఉంది, గ్లాస్ లో స్థలం లేదు. ఒక రాయి దాంట్లో వేస్తే నీళ్ళు కింద పోతుంది. అవునండి. అట్టే రండి, అదే గ్లాస్ లో పరిపూర్ణం ఉంది. ఎందుకు ఉంది పరిపూర్ణం అని చెప్తున్నానంటే, సృష్టికి ముందే ఉండే పరిపూర్ణం గ్లాస్ లో లేదా? గ్లాస్ లో పరిపూర్ణం ఉంది. నీళ్లు కింద పోసేసి ఆడ పెట్టినాడు అనుకో, పరిపూర్ణానికి ఏమైనా జరిగిందా? నీళ్లు మాత్రమే ఖాళీ అయిందా? నీరు మాత్రమే ఖాళీ అయింది. నీళ్లు మాత్రమే ఖాళీ అయినటువంటి గ్లాసులోని ఆకాశం కూడా పరిపూర్ణంలోనే లేఖతో వచ్చినటువంటి మాటలతో మీకు వినపడిందే తప్ప, ఇప్పుడు జరిగిన ప్రక్రియ అంతా మీ మైండ్ లో ఆలోచన రూపంలో జరిగిందే తప్ప నిజంగా గ్లాసు లేదు, నీళ్లు లేదు, ఏమీ లేదు కదా. అట్లా పరిపూర్ణం కూడా లేదంటే అని లేనోడు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఇక్కడ సమస్య ఏంటంటే, ఒక మనస్సు లేనిది, మనస్సు అనే ఆయుధంతో మనసును నరకటం అంటే, ఇప్పుడు దీన్ని మనం ఏ రకంగా అర్థం చేసుకోవాలా? లేని నరకటం అంటే ఏంటి? తీసేయటం అంటే లేకుండా చేయటం, చేసేది మనసుతోనే. మనసే మాయ. లేని మనసుని లేని దాంతో నరకటం అనేది ఎలా సాధ్యం అవుతుంది? లేని దానితో నరకడానికి వచ్చిన ఆయనే సద్గురు. సాజన్మ సాకార సద్గురుమూర్తి వచ్చింది నరికి చూపించేదానికే కదా. మరి ఆయనకు ఆయుధం ఏంటి? ఆయనకి నరకటంలో చూపిస్తాడు. వినండి, ఇంకా మిగతా 3 భూతాలు ఉన్నాయి కదా. ఇప్పుడు నేను పరిపూర్ణంలో లేని ఆకాశంలో తోచిన గాలి అని చెప్పాను. అప్పుడు ఈ నాగేశ్వర ప్రసాద్ అప్పుడు పంచభూతాలు తెలివి ఉందాడా? లేదండి. కానీ ఈ కావూరు నాగేశ్వర ప్రసాద్ అక్కడికి పోయి ఊహించి మాట్లాడేస్తున్నాడు. అంతేనా? ఊహ జగం ఇది, కొత్త జగం ఇది. ఊహ జగాన్ని ఆయన పరిపూర్ణ దర్శనం పెట్టాడు. మళ్ళీ పరిపూర్ణము అచలమునకు ఆధారమగున అనేది ప్రశ్న, కాదు అనేది సమాధానం. తెలియక నీవు వాదించదగున అంటే వాదించకూడదండి. గురు సూచన చేత సత్శిష్యుడు గ్రహించగలడు అంటాడు. కాబట్టి వచన రచనలన్నీ కూడా లేని దాన్ని లేదని తెలియజేయడానికే తప్ప ఉన్న పరిపూర్ణాన్ని తెచ్చి నీకిచ్చేదానికి కాదు. క్లియర్ గా చూడండి. నెక్స్ట్ ఎత్తండి పైన, అది కూడా ఎత్తండి. ఇంకా పరిపూర్ణము సాక్షాత్తు అంటారండి. పరిపూర్ణాన్ని పరిపూర్ణమైనటువంటి పరబ్రహ్మంలో అంటే సాక్షాత్తులో ఏంటండి, సాక్షాత్తులో ఈ లేని ఎరుకను మీరు ఉందని నమ్మడం వల్ల అడుగుపారి పరిపూర్ణాన్ని లేదనేటువంటి నిర్ణయానికి మీరు వచ్చేస్తున్నారు.
మీరు పరిపూర్ణాన్ని లేదా నిర్ణయానికి వచ్చేస్తున్నారు. పైగా ఆ పరిపూర్ణము ఆ ఆకాశానికి అవకాశం ఇచ్చింది కదా అంటున్నారు. ఇది కూడా మీరు అడిగిన ప్రశ్నే ఇంతకు ముందు. అవునండి, అవునండి. దానికి చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇప్పుడు మళ్ళీ కందపద్యం తెచ్చేయండి, 31వ కందపద్యం తీసుకొని వస్తాను. మనకు మీకేం ఇబ్బంది లేదా, నీకు ఉండే టైంలో అది సరిపోతుంది. చూడండి, మళ్ళీ చూడండి. పరిపూర్ణములో ఆకాశము లేనిది అని నేను చెప్పాను. మీరేమన్నారు? ఇప్పుడు వింటూ 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 వచ్చి ఆ ప్రక్రియకు మీరు అటాచ్ అయిపోయి ఆకాశానికి పరిపూర్ణ అవకాశం ఇచ్చింది కదా అంటున్నారు. అన్నారా లేదా? అవునండి, అవును. చూడండి, ఆకాశంలాగా అయిపోయింది కదా. లేనెరుక తోచింది, దేంట్లో తోచింది? పరిపూర్ణంలో లేనెరుక తోచింది. అంటే పరిపూర్ణంలో లేనెరుక తోయటువంటి పరిపూర్ణం లేనెరుక అవకాశం ఇచ్చింది కదా అని పాయింట్ లో నేను తీసుకున్నా గురుగారు. మీరు తీసుకున్నారు, అక్కడ రహస్యం చెప్పబడింది. చూడండి, మీరు కలుపుకుంటున్నారు. పరిపూర్ణములో ఆకాశము శూన్యము, ఈ వాక్యం చెప్పాను కదా. అంటే పరిపూర్ణంలో ఆకాశము శూన్యము అంటే ఆకాశం తర్వాత ఉండేటువంటి 4 భూతాలు ఆకాశానికే కదా పరిమితం. 4 భూతాలకు అవకాశం ఇచ్చింది ఆకాశమా పరిపూర్ణమా? ఆకాశమే. ఆకాశం అవకాశం ఇచ్చినప్పుడు ఆకాశజ్ఞుడే మాట్లాడుతూ ఉండేది, కూడా ఆకాశరాజే మాట్లాడుతూ ఉండేది, నాగేశ్వర ప్రసాద్ లో మాట్లాడుతూ ఉండేది. ఆకాశమా పరిపూర్ణమా? ఆకాశం పరిపూర్ణం కాదు. అంత స్పష్టంగా ఉంటే కదలడట పరమ పురుషుడు. ఆకాశము కదిలేది అవుతుంది, కదలనిది అవుతుంది అని 84వ కందపద్యంలో వస్తుంది. మళ్ళీ మీకు ఓహో, ఆకాశం కదిలేది కదలంది రెండు అవుతుంది. మీరు నిజానికి మీరు శూన్యం, నేను శూన్యం చెప్పాను మీకు. శూన్యుడు మీరు, శూన్య సింహాసనం నుంచి నేను మాట్లాడుతున్నానని. కానీ మీరు ఎంతో స్పష్టంగా ఆకాశం పరిపూర్ణంలో లేనిది, ఆకాశం అనే పదానికి అవకాశము ఇచ్చుట అనే అర్థము అని చెప్పాను. అవకాశం ఇచ్చుట అనే అర్థం ఆకాశం అనే పదానికి సరిపోతుందా, పరిపూర్ణానికి సరిపోతుందా? అవకాశం ఇచ్చేది ఆకాశానికి సరిపోతుంది, పరిపూర్ణానికి సరిపోదు. కథలలో అంతటా వ్యాపించి ఉంది అనేది ఇక్కడ పాయింట్. ఆ సూత్రం గట్టిగా మీరు గుర్తుపెట్టుకుంటే ఆ పరిపూర్ణ అవకాశం ఇచ్చింది అని ఇంకొకసారి అడగరు. కానీ కూడా ఆకాశం కూడా అంతా ఆకాశం అనేది ఏడుంది చెప్పండి? ఆకాశం అంటే అర్థం ఏంటి? లేనిది. మరి కాబట్టి ఎవరు లేదు, ఎక్కడ లేదు, ఆ పరిపూర్ణంలో ఆకాశం లేనిదండి. చెప్తున్నా కదా, గాఢ నిద్రలో నాగేశ్వర ప్రసాద్ లేదా, నిద్రే లేదా? అయ్యా మళ్ళీ ప్రశ్న ఏం అర్థం చేసుకుని చెప్పండి, సింపుల్ గా, ఏం కంగారేం లేదు. చూడండి, గాఢ నిద్రలో ప్రశ్న బాగా వినండి, నిదానంగా, తొందర ఏం లేదు. ఆన్సర్ ఒక్క మాటలో చెప్పండి. గాఢ నిద్రలో నాగేశ్వర ప్రసాద్ లేదా, నిద్రే లేదా? గాఢ నిద్రలో నిద్ర ఉంది, నాగేశ్వర ప్రసాద్ ఉన్నాడు కానీ నాగేశ్వర ప్రసాద్ ఉన్నాడు తెలియట్లేదు వాడికి. అదే ఇప్పుడు మీ సమస్య. గాఢ నిద్రలో ఉన్నట్లు తెలియట్లేదు అంటున్నారు కానీ లేదని చెప్పలేకపోతున్నారు. ఈ సమస్య అదే. గాఢ నిద్రలో నా ప్రశ్నకు ఆప్షన్ నేను ఇచ్చిన ఆప్షన్ లోనే ఆన్సర్ ఇవ్వండి, పోనీ అట్టనే ట్రై చేస్తా. నేను మీకు ఆప్షన్ ఏమి ఇస్తున్నా తెలుసా? మీరు ప్రశ్న వదిలిపెట్టి దూరం వెళ్ళిపోబాకండి. ప్రశ్న బాగా వినండి తండ్రి. గాఢ నిద్రలో నాగేశ్వర ప్రసాద్ లేదు, నంబర్ 1. నిద్రే లేదు, నంబర్ 2. 1 2 నా చెప్పండి. అది మీరు మీకు ఆప్షన్ 1 2 అంతే. నిద్ర లేదు, ఆ నిద్రపోయేవాడు లేదు. నేను చెప్తా ఉండేది 1 2 మాత్రమే చెప్పాలి మీరు. ఆప్షన్ నెంబర్ 1 చూడండి. గాఢ నిద్రలో నాగేశ్వర ప్రసాద్ అనే గుర్తు లేదు, నంబర్ 1 అండి. నంబర్ 2 ఏంటంటే నిద్రే లేదు. ఆన్సర్ 1 2 నా చెప్పండి. 1 గాఢ నిద్రలో నేను అనేది లేదు. మరి అదే విధంగా గాఢ నిద్రను అది గాఢ నిద్ర వలెను అనిపించు, అది అచల పరిపూర్ణము అని చెప్పలే? ఇప్పుడు
గాఢ నిద్రలో నాగేశ్వర ప్రసాద్ లేదు అని మీరు ఏదైతే చెప్పారో ఆ విధంగా పరిపూర్ణంలో ఎరుకలేదండి. ఓ అలా అంటారు. ఓకే. నేను అనట్లేదు, కృష్ణప్రభు అంటున్నా. అదేలేండి. ఇప్పుడు చెప్పండి, ఇట్టి కదలికకేదో మొదలు అని పెద్దలు అడిగారు. ఇంకా అదే మళ్ళీ దీనికి కదలిక లేనిది అని పెద్దలు పలికారు. అది పద్యం సంపూర్ణం. దీన్ని కంక్లూడ్ చేసి మీకు నేను మళ్ళీ జ్ఞానేశ్వరి దగ్గరికి వస్తాను. చూడండి, చాలా ముఖ్యమైనటువంటి పద్యం అండి ఇది. ఈ పద్యంలో ఇంత విచారణ ఉంటుందని మీ వల్లే తెలిసింది నాకు. చూడండి, పరిపూర్ణములో ఆకాశము శూన్యము అంటే ఆకాశము లేనిదండి. అందులో తోచినటువంటి గాలిని మీకు ప్రాణము అపానంగా చూపించిన మీకు అది ఆకాశంలో అవకాశం వచ్చినటువంటి గాలిలో తనకు తానుగా సుడులు తిరిగి ప్రాణాపాన వాయువులుగా కార్బన్ డైఆక్సైడ్ గాను ఆక్సిజన్ గాను అది ఏర్పడింది అని చెప్పాను. కార్బన్ డైఆక్సైడ్ మనం వదిలిపెట్టేది అదే ప్రాణవాయువు, అది మనకు వదిలిపెట్టేది. దీన్ని బట్టి మూలకం రాసుకోండి. మూలకం అంటే మూలకాలతో, సైన్స్ మూలకాలతో ప్రపంచం ఉంది అంటాడు వాడు. వాళ్ళకు సైన్స్ శాస్త్రవేత్తకు సమాధానం ఇది. మూలకం అంటే మూల అవిద్య అని అర్థం అండి. మూలకం అంటే మూల అవిద్య. మూల అవిద్య. దాన్ని ఎత్తుకుని వచ్చి నాగేశ్వర ప్రసాద్లో పెట్టుకుని ఎంతసేపు మాట్లాడినా మనకు సూచన రాదండి. దాన్ని తెచ్చి పూజారి వెంకటేశ్వరంలో పెట్టుకుని ఆలోచిస్తే నేను కూడా ఇక్కడ చెప్పలేనండి. మూల అవిద్యను దాటిన వాడే పరిపూర్ణ బోధ బోధించడానికి అర్హుడైన సద్గురు ఆయన ఒకడే. మనమంతా చెప్పకూడదు పరిపూర్ణ బోధ. పరిపూర్ణంలో ఎరుగలేదనే చెప్పాలి మనం అంతే. మూలకం అంటే అర్థం చెప్తాను, రాసుకోండి. సజాతి పరమాణువుల కలయిక వల్ల. సజాతి పరమాణువుల కలయిక వల్ల. ఓకే. సజాతి పరమాణువుల కలయిక వల్ల ఏర్పడిన పదార్థమే మూలకం. ఓకే. అది శూన్యం, మాయా. శూన్యము మాయ అండి. మరి ఆకాశం మాయ అయినప్పుడు ఆకాశంలో ఏర్పడిన గాలి కూడా మాయే. ద్వయం అనేది గాలిలోనే ఉందండి. గాలి ఆకాశం ఆ రెండు ద్వయం. అవకాశం శూన్యము లేక మాయా లేకపోతే ఆకాశం అవకాశం ఇవ్వడం వల్ల అందులో సుడులు తిరిగినటువంటి గాలి కలలాగా ఏర్పడిన ప్రపంచం సురస్వప్నము. దాంట్లో తోచినటువంటి అగ్ని ఏమైందంటే హైడ్రోజన్ గా పేలుడు సంభవించి బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం ఏర్పాటైంది అని శాస్త్రజ్ఞులు రాసుకున్నారు. అది కాస్త నీరు గారిపోయి హైడ్రోజన్ H2O, హైడ్రోజన్ 2 పాలు ఆక్సిజన్ కలిస్తేనే నీళ్ళు వచ్చింది. ఈ నీళ్ళ నుంచి మరి వాతావరణ ప్రభావం వల్ల తేలినటువంటి భూమి మీద జీవరాశులు ఏర్పడి ఈ జీవరాశులు నిజమని అబద్ధపు గుర్తుతో అనుకుంటా ఉన్నారండి. ఈ అబద్ధపు గుర్తుకి పరిపూర్ణంలో మూలం లేదు, ఆకాశంలో ఉంది. ఆకాశంలో ఉంది అంటే అర్థం ఏంటి? ఆకాశం ఉండేటప్పుడు ఆకాశం మాత్రమే ఉంటే అప్పుడు నాగేశ్వర ప్రసాద్ చెప్తారా? చెప్పేది అనుకున్నారా? లేదు. సజాతి పరమాణువుల కలయిక వల్ల ఏర్పడినటువంటి అబద్ధపు గుర్తుతో మాట్లాడుతున్నటువంటి పూజారి వెంకటేశం పరిపూర్ణాన్ని గురించి చెప్పేంత అర్హత లేనివాడు. అనుమానం ఏమిటది మీకు? దీనికి నేను కృష్ణ ప్రభువుల సూత్రాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఆధారపడిన ఆధార గ్రంథాలు కూడా మీకు చెప్పేస్తాడు. ఐన్స్టీన్ సాపేక్ష సిద్ధాంతం నంబర్ 1. దీనికి ఆధారమైనటువంటి గురుదేవుల గురువు అయినటువంటి బాలాజీ సింగ్ గారి తత్వభౌతిక శాస్త్ర సారూప్యత నంబర్ 2. దీంతో నేను సరిపెట్టుకోలేదండి. ఎంతవరకు విన్నారు మీరు? బాలాజీ సింగ్ గారు సాపేక్ష సిద్ధాంతాన్ని ఏర్పాటు చేసి పెట్టారు. దాన్ని ఇతను మన అచల పరిపూర్ణ సిద్ధాంతానికి అనుకూలంగా రాశారండి. నేను దాన్ని ఈ ఐన్స్టీన్ కి ఎవరు మూలం అని పరిశీలించినప్పుడు ఐన్స్టీన్ కి మూలం కూడా అచల ఋషి బరూచ్ డి స్పినోజా అని ఆయన అండి. తత్వశాస్త్రంలో ఆయన బరూచ్ డి స్పినోజా అని ఆయన రాసినటువంటి తత్వ జ్ఞానాన్ని తీసుకుని ఈయన సైన్స్ లో పరిశోధనలు చేసి సాపేక్ష సిద్ధాంతాన్ని నిరూపించాడు. గాని భగవద్గీత ఐన్స్టీన్ సాపేక్ష సిద్ధాంతాన్ని నిరూపిస్తాడు అంటే
సృష్టి అనేది లేనిదని నిరూపిస్తాను అంతే. నేను చెప్పడానికి పరిపూర్ణాన్ని గురించి చెప్పేదానికి మాత్రం నాకు అర్హత ఉండదండి. ఎవరికి మానవ మాత్రం ఎవరికి ఉండదండి. కాబట్టి కదలడట పరమ పురుషుడు అంటే పరిపూర్ణం అండి. కదలిక మాయట అంటే పంచభూత ప్రకృతి నువ్వు నేను ఇదంతానండి. ఇట్టి కదలికకు మొదలు లేదు అని పెద్దలు పలికారండి. కదలనిదే కలదు, పరిపూర్ణమే ఉంది, కదలిక లేదు అని పెద్దలు పలికారండి. 10వ విభజనలోనే మనకు 31వ దాంట్లోనే క్లియర్ గా వచ్చేసిందండి సమాధానం. టోటల్ మొత్తం వేదోపనిషత్తుల సారాంశం అంతా 31వ గ్రంథ పద్యంలో అయిపోయిందండి. కాకుండా ఇరుకుంది అనుకునే వాళ్ళకు ప్రశ్నోత్తరాల స్వరూపంలో సమాధానంగా చిన్నగా ఇది ముందుకెళ్తూ ఉంటుందండి రేపటి నుంచి. ఒక స్థితి లక్షణం మనకు కలగడం కోసం జరుగుతుందండి. ఈ విషయాన్ని ఇంకొక 10 నిమిషాల్లో మీకు ఆయన ఈ యొక్క ఎరుకకు తగలకుండా ఎలా జీవించాలని చెప్పేది 17, 18 సుగుణాలండి. చెప్పడానికి నాకు 10 నిమిషాలు సరిపోతుందండి. చూడండి, దయాభూతే శ్వలోలుప్త్వం మార్ధవం హ్రీరచాపలం అనేది శ్లోకం అండి. నిన్న మనం సద్గురు దయ గురించి తెలుసుకున్నాం. సద్గురు దయ అదే విధంగా ఎవరి పట్ల దయ సద్గురువుకి? జ్ఞానేశ్వరి తీసుకోండి. జ్ఞానేశ్వరి తీసుకోండి. సద్గురువుకి దయ ఎవరి పట్ల? అదే శిష్యుని పట్ల, అన్ని భూతముల పట్ల. అదే విధంగా ఈరోజు దయాభూతేషు అలోలుప్త్వం అనేది గుణమండి. లుప్తము అంటే తగులుట అండి. అలోలుప్త్వం అంటే అస్పర్శ యోగాన్ని పాటించుట అండి. అలోలుప్త్వం అంటే అస్పర్శ యోగం అండి. చూడండి, అహింస, సత్యమక్రోధ, త్యాగ, శాంతిరపైశునం, దయా భూతేష్వలోలుప్త్వం మార్ధవం, ఆ 2 ఈరోజు పూర్తవుతాయండి. ఇక భూతేష్వలోలుప్త్వం గురించి చెప్తాను వినండి. జ్ఞానేశ్వరి తీసుకోండి. ఇప్పుడు పువ్వు ఎంత గొప్పగా సూర్యుని వల్లనే పువ్వు పూసినప్పటికీ సూర్యుడు దీని యొక్క సుగంధాన్ని ఆస్వాదిస్తాడా? ఇప్పుడు మీ దగ్గరకు వచ్చేసా, మీరు జ్ఞాన సూర్యుడు. మొదట్లో మొత్తం ఈ పాయింట్ల వైజ్ 4 పాయింట్లు చెప్తారు అక్కడ. మిమ్మల్ని పరిపూర్ణుడుగా ప్రతిపాదన చేస్తాను చూడండి. మిమ్మల్ని అంటే వింటున్న ప్రతి శ్రోత, అందరూ ఎవరినైనా సరే బాగా గమనించండి. ఇప్పుడు పువ్వు కమలము ఎంత గొప్పగా హృదయపూర్వకంగా సూర్యుని వైపు అనురక్తిగా సూర్యుని వల్లనే అది వికసించబడినప్పటికీ ఆ కమలం యొక్క వాసనను ఆస్వాదిస్తున్నది నాగేశ్వర ప్రసాద, నాగేశ్వర ప్రసాదులో ఉండే పరిపూర్ణుడా? నిదానంగా ఆలోచించి చెప్పండి, తొందర ఏముంది? నాగేశ్వర ప్రసాద్ ఉన్న పరిపూర్ణుడు కూడా అదే అనమాట ద్వంద్వ ప్రవృత్తి. ఇప్పుడు మీరు 2 ఆన్సర్లు ఇచ్చారు, ఇంకొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు పరిపూర్ణుడు అన్నప్పుడు పరిపూర్ణుడు దాన్ని కూడా మరి పీల్చినట్టే కదా, వాసన గ్రహించినట్టే కదా. వినండి, మీరు కలుపుకుంటున్నారు. చెప్తున్నా చూడండి, జ్ఞాన సూర్యుడు అనే మాట చెప్పాను. నాగేశ్వర ప్రసాద్ లో 2 సూర్యులు ఉండారయ్యా. చెప్తాను. దక్షిణామూర్తి నుండి శ్రీ మహావిష్ణువు గ్రహించినది, శ్రీ మహావిష్ణువు నుండి సూర్యుడు యాజ్ఞవల్కి అట్లా వచ్చింది కదా. ఆ యాజ్ఞవల్కి గ్రహించింది ఈ సూర్యుడి నుంచి కాదండి, జ్ఞాన సూర్యుడి నుంచి జ్ఞానాన్ని తీసుకున్నాడు ఆయన. మీలో అచల పరిపూర్ణ గురుమూర్తి ఆయన ఎవరు? మీ గురువు గారి పేరు ఏం పేరు? నిర్భయానంద స్వామి కూడా ఆ జ్ఞానాన్ని గ్రహించాడు. మీలో 2 సూర్యుడు ఉండారు. చెప్తాను ఇప్పుడు, ఇంకా మీకేం చేద్దాం. ఇంకా అచల పరిపూర్ణ జ్ఞానాన్ని తీసుకునేటువంటి సూర్యుడు ఒక ఆయన. నిజానికి 2 ఉండారా? మీరు 2 చెప్పారు కాబట్టి చెప్తా. ఈ యొక్క నాగేశ్వర ప్రసాద్ అనే అబద్ధ గుర్తు కనిపిస్తా ఉండేటువంటి సూర్యుడు, చంద్రుడు, భూమి ఉండే ఈ సూర్యుడికి సంబంధించిందా, అచల పరిపూర్ణ గురుమూర్తికి సంబంధించిందా? ఎలా అంటారు? నాగేశ్వర ప్రసాద్ అనేటువంటి దేహంలో తెలియబడుతున్నటువంటి గుర్తు సృష్టికి సంబంధించిన సూర్యుడిదా కాదా?
అవును, సృష్టికి సంబంధించిందేనండి ఆ, గురుగారు. అదే నాగేశ్వర ప్రసాద్ లో ఉండే పరిపూర్ణాన్ని గుర్తించకపోవడానికి కారణం సృష్టికి సంబంధించిన సూర్యుడే. ఆ, అర్థమైందా? ఉమ్, మీకు ఏం అర్థమవుతుంది అంటే ఎరుక మాత్రమే అర్థమవుతుంది, పరిపూర్ణం అర్థమయ్యేటప్పటికి మీరు కనపడరండి. ఉమ్, చాలా ఇంపార్టెంట్ ఇది. ఉమ్, మళ్ళీ చూడండి, నాగేశ్వర ప్రసాద్ అనేటువంటి అబద్ధపు గుర్తుకి కారణం కనిపించే సూర్యుడు. ఉమ్, అదే మళ్ళీ చూడండి, ఉన్న పరిపూర్ణంలో ఆకాశం శూన్యం. ఉమ్, ఆకాశంలో ఉండేటువంటి సజాతి పరమాణువుల కలయిక వల్ల సృష్టి క్రమంలో ఏర్పడిన వాడు నాగేశ్వర ప్రసాద్ గాని, ఉమ్, ఆకాశానికి ముందే ఎప్పుడూ ఉండేటువంటి నిరంతరం ఉండేటువంటి పరిపూర్ణుడా నాగేశ్వర ప్రసాదా? ఉమ్, నాగేశ్వర ప్రసాద్, పూజారి వెంకటేశం ఇదంతా కూడా సృష్టిలో భాగం. అవునండి. పరిపూర్ణంలో ఏది పుట్టలేదు. ఉమ్, ఆ సూర్యుడితో చూడండి, ఇక్కడ నెక్స్ట్ మాట అదే, ఆ సూర్యుడు ఎన్నడూ దీని గంధమును స్పృశించడు. ఆ, అంత దూరం ఉందన్నమాట దానికి అర్థం, నాకు కూడా తెలియదు. అసంగం, అసంగం అది. అసంగడే పరిపూర్ణుడు. ఆ దీనికి ఇంత చెప్పొచ్చని నాకు కూడా తెలియదండి. అసంగుడు పరిపూర్ణుడు. పాయింట్ అయిందండి. ఉమ్, ఈ సూర్యుడు వల్ల ఇది వికసింపజేస్తుంది కానీ ఈ సూర్యుడు దీన్ని వాసనను ఆస్వాదించడు. ఉమ్, అయితే ఈ సూర్యుడు దీనికి కారణమవుతున్నాడు. ఆ, ఈ వాసనను ఆస్వాదిస్తున్నటువంటి సూర్యుడు ఉన్నాడే నాగేశ్వర ప్రసాద్, ఉమ్, అతను మాత్రం పువ్వుకి గాని ఈ సూర్యుడికి గాని సంబంధం లేని పరిపూర్ణాన్ని తెలుసుకున్నప్పుడు ఆయనే సద్గురుమూర్తి అవుతున్నాడు, ఆయనే దక్షిణమూర్తి అవుతున్నాడండి. ఉమ్, అట్ల లెక్క. ఉమ్, నెక్స్ట్ నెంబర్ 2, ఉమ్, వసంతుని మార్గమందు ఎంత అత్యధికమగు వనలక్ష్మి ఉన్నప్పటికీ అతడు ఆ వనశ్రీని స్వీకరించక తిన్నగా ముందుకు సాగిపోతానే ఉంటాడు. ఉమ్, గుర్తుపెట్టుకోండి, వసంత ఋతువు పోతుంది, గ్రీష్మ ఋతువు వచ్చేస్తుంది. ఉమ్, వసంత ఋతువులో ఆస్వాదన ద్వయము అంతా కూడా ఆ ఋతువును ఆస్వాదించే ప్రాణులకే తప్ప ఋతువుకి కాదు. ఋతువు శూన్యం కదయ్యా. ఉమ్, ఆ విధంగా నువ్వు శూన్యుడివి. ఈ సూర్యుడికి సంబంధించింది ఆ నాగేశ్వర ప్రసాద్. ఉమ్, దానికి ఆకాశంతో పోలిస్తే నువ్వు శూన్యుడివే. ఉమ్, కాబట్టి శూన్యాతీతం పరిపూర్ణం అని తెలిసినప్పుడు, శూన్యుడికి శూన్యాతీతం తెలిసినప్పుడు శూన్యం అవుతాడు. అప్పుడు వాడే పరిపూర్ణుడుగా ప్రత్యక్షం కాబడతాడు. అప్పుడు పరిపూర్ణం సాక్షాత్ అవుతుంది కదండి. ఉమ్, కాబట్టి మొదటిది ఏంటంటే, ఈ సూర్యుడి వల్ల ఈ కమలము వికసించబడినప్పటికీ ఈ వాసన దానికి సంబంధం లేనట్టు. ఉమ్, వసంత ఋతువు అనేది కాలంలో కదిలిపోయేటువంటి ఒక ఋతువు అంతే. అదేనండి. ఉమ్, కాలాతీతుడు కాలములో ఎక్కడికి పోయినాడు? ప్రశ్న మీకు. ఆ, కాలం అనేది లేనిది. కాలాతీతంలో గురుగారు, కాలాతీతములో ఉమ్, కాలము లేనిది. కాలం లేదు. ఉమ్, కాబట్టి వసంత ఋతువు ఆస్వాదిస్తుందా? వసంత ఋతువుని ప్రాణులు ఆస్వాదిస్తారా? వసంత ఋతువుని ప్రాణులు ఆస్వాదిస్తారు. కాబట్టి వసంత ఋతువు శూన్యంలో భాగం. ఉమ్, క్లియర్ అయిపోయిందా? ఉమ్, అట్లా మహాసిద్ధులు అన్నింటితోడను స్వయముగా లక్ష్మీదేవియే దగ్గరకు వచ్చినప్పటికీ ఆ మహావిష్ణువును చూడండి, ఆ మహావిష్ణువుకు ఆమె లెక్కలోకి రాదు ఉమ్, అని ఇక్కడ చెప్తా ఉండే. మహావిష్ణువు వికార రహితుడు. ఉమ్, బాగా గమనించండి, వికార సహితమైన విష్ణువు కాదు. ఉమ్, అందుకే మీకు అక్కడ చెప్పిన సూర్యుడు జ్ఞాన సూర్యుడు, ఉమ్, ఇక్కడ చెప్పిన వసంత ఋతువు కాలంలో లేనిది. ఉమ్, నంబర్ 3, మహాసిద్ధుడైనటువంటి పరిపూర్ణుడు లక్ష్మీదేవి దగ్గరికి వస్తే కూడా ఆ మహావిష్ణువు ఈ లక్ష్మీదేవిని లెక్కలోకి తీసుకోడు. ఉమ్, ఎందుకు? ఆయన పరిపూర్ణుడు కాబట్టి, ఆయన పొందాల్సింది ఏమీ లేదు కాబట్టి తండ్రి. ఉమ్, క్లియరా? ఉమ్, అదే గురుగారు. ఉమ్, మనం మిగతా ఈ అలోలుప్త్వం గురించి, అస్పర్శ యోగం గురించి తర్వాత ఎపిసోడ్ లో చూద్దామండి. ఆ, ఓకే, మీ అద్భుతమైనటువంటి విశ్లేషణకు ధన్యవాదాలు తెలియజేస్తూ, లేనిది లేదు లేదు, ఉన్నది లేకపోవుటలేదండి, ఈ గొప్ప మర్మమంతా నీ వలన తేటగా తెలిసెనండి. అహింసా ప్రియ భాషణం, త్యాగి అయి కోపము లేకుండుట, ఎవరిని నిందించక శాంతిగా భూతదయ కలిగుండుట,
కోమలత్వము కలిగియు కర్తవ్య కర్మలను చేయవయ్యా. శ్రీకృష్ణుని పలుకును సూటిగా తలపల మునిరత్నమే, శ్రీమించిన భావమై సద్గురువు చెప్పకనే చెప్పెను గదా. సద్గురాత్మ మంగళ అమ్మ కానండి. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీమించున చలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ, శ్రీమించున చలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ, శ్రీ మహావిష్ణువు సూర్య భగవానుడు యాజ్ఞవల్కి జనక రాజ ఋషికి. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. అయం వ్యర్థ బాహ్య కోపి నభవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస. అయం వ్యర్థ బాహ్య కోపి నభవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస. దీనినే శ్రీకృష్ణ పరమాత్మ వద్దనే ఎరిగరిగిన ఉద్ధవార్జునులకు. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి. నవరసాలు లిఖించు నాట్యమయూరిగా గీతను మలచిన జ్ఞానేశ్వరులకు. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయు రాజితముగా. కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయు రాజితముగా. అంబికా శివయోగి శ్రీవేమన నిరంజన వెంకయ్య తిరువెంగళార్యులకును. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి. శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి. అచల సాంప్రదాయమవనిలో నెలకొలిపి అందించినట్టి శివరాములకును. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు. మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు. పరశురామ సీతారామ స్వామి ప్రభులు నరసింహయోగి గురువర్యులకును. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. కంద కందార్థముల నందించి బృందముకు రంది పాపిన కృష్ణ ప్రభువునకును. కంద కందార్థముల నందించి బృందముకు రంది బాపిన కృష్ణ ప్రభువునకును. పలుకులా కందనిది పరబయలు ఇది అని పలికిన ఫీల్కాన లక్ష్మణునకు. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు. ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు. పాఠాలు నేర్పించి పీఠాలు ఏర్పరచి శంఖబాపిన వెంకటేశ్వర వధూతకు. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. బట్ట బయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే. బట్ట బయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే. మూల మూలేనట్టు ఎరుకేమి లేదు
జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి, నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి, సహజాచల రాజయోగి సద్గురు కృపచే సాంప్రదాయక గురుల సరసన జేరే. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి, నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి, కార్వేటి నగరము పురవాసుడైనట్టి పూజారి వెంకటేశునకంకితం విధి. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జై సద్గురు ప్రభు మహారాజ్ కి జై. జై గురుదేవ్ అండి. శ్రోతలందరి తరపున వెంకటేశ్వర గురు గారు ధన్యవాదాలు చెప్తూ శాంతి మంత్రం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం తస్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. అశరీరం సర్వదా అస్తి శరీరం రహితం సదా అయమేవ సద్యో ముక్తి అన్యథా భ్రమకారణో